అంటే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో కూడా అడుగుపెట్టడానికి ఆసక్తిగా ఉన్నారంటారు అయితే. ఆయనకు ఆసక్తి ఉంది, వాళ్ళకు ఉండద్దా, వాళ్ళకు కూడా ఉండాలిగా ఇతను తీసుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్. ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తామని చెప్పి ఫోన్ చేస్తారండి, నేను లేను ఊరు వెళ్ళిపోయానని చెప్తాము. ఉన్నా కూడా ఎందుకు వాళ్ళు రావటం మనకి ఇష్టం లేక. అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఇప్పుడు ఆ ఇష్టం లేని బంధువులనే తయారైంది. ఈయన బంధువు కాదు రా బంధువు అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి అట్లాంటి వ్యక్తులు ఏదైతే వాళ్ళ నడవడికి కానివ్వండి, ఆలోచన విధానం కానివ్వండి, గతంలో చేసిన తప్పులు ఈరోజు మన మద్యం కుంభకోణంలో చూస్తే ఎలాంటి వాళ్ళంతా జైలుకి వెళ్ళారు. కవిత కానీ లేకపోతే ఇంకొక సీఎం ఢిల్లీ సీఎం కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళారు. మరి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి అలా ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎప్పటికైనా సరే తప్పులు బయటపడతాయి, ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాలంటున్నారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. మరి ఈడీ కూడా ఎంటర్ అయింది. జగన్మోహన్ రెడ్డికి ఈడీ అంటే భయం. ఆల్రెడీ వాళ్ళ వల్ల 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు అక్రమాస్తుల కేసులో. కాబట్టి నువ్వు ఎంతమంది కాళ్ళు మొక్కినా ఏ పార్టీలోకి వెళ్ళాలని చూసినా ఎవరో కూడా రానివ్వరు జగన్మోహన్ రెడ్డిని అనేది వాస్తవం.